తిరుమల పారకమణి చోరీ కేసు వ్యవహారంలో రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతున్న తరుణంలో ఈ కేసు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్, వైసీపీ కీలక నేత అయిన భూమన కరుణాకర్ రెడ్డికి సిఐడి నోటీసులు జారీ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామంగా కనిపిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆయన విచారణకు హాజరైనప్పటికీ సిఐడి దర్యాప్తు వేగం చేస్తుంటే ఇందులో మరిన్ని కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని కొందరు నాయకులు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అధికార కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న ఈ వివాదాస్పద అంశంపై దృష్టి సారించడం వెనుక రాజకీయ ప్రతీకారమే ప్రధాన కారణమని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. స్వామివారి సొమ్ముకు సంబంధించిన ఈ కేసులో భూమన కరుణాకర్ రెడ్డిని ఇరికించే ప్రయత్నం జరుగుతుందని, ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్య అని వైసీపీ ఆరోపిస్తుంది. ఈ కేసులో కీలక సాక్షి అనుమానాస్పద మృతి చెందడం, లోక్ అదాలత్ ద్వారా కేసు రాజీకి ప్రయత్నించడం వంటి అంశాలు సిఐడి కూలంకషంగా పరిశోధించడం కూడా ఈ వ్యవహారంపై మరింత ఉత్కంఠతను పెంచుతుంది. తాజా పరిణామాలను గమనిస్తే సిఐడి అధికారులు భూమన కరుణాకర్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారేమో అన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. ఈ కేసులో ఆయన పాత్రపై స్పష్టత లేకున్నా దర్యాప్తు సంస్థల తీరు చూస్తుంటే కీలక నేతను కటకటాల వెనక్కి పంపే ప్రయత్నం జరుగుతుందని వైసీపీ శ్రేణులు అంటుంది. ప్రస్తుతం ప్రభుత్వ పెద్దలు తమ ప్రధాన ప్రతిపక్ష నేతలపై ఉన్న కేసుల విషయంలో కఠినంగా వివరించడానికి ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. ఇటువంటి కీలక సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీ నేతలను అండగా నిలవడానికి ప్రయత్నిస్తున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆయన తన సన్నిహిత వర్గాల ద్వారా న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతూ భూమన కరుణాకర్ రెడ్డికి పూర్తి స్థాయిలో న్యాయ సహాయం అందించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో వైసీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని కేసులు పెడుతున్నారని, ఈ కష్టకాలంలో పార్టీ అధినేత జగన్ అండగా ఉంటారని జగన్ సపోర్టర్లు అంటున్నారు. ఇది కేవలం ఒక నేతపై దాడి కాదని, మొత్తం వైఎస్ఆర్సీపీపై జరుగుతున్న దాడి అని అభివర్ణిస్తున్నారు. మరోవైపు అధికారంలో కూటమి నేతలు మాత్రం తప్పు చేసిన వారు ఎంతటి వారైనా శిక్షార్హులే అని చెబుతున్నారు. తిరుమల పవిత్రతకు భంగం కలిగించే చర్యలు ఉపేక్షించేది లేదని, భక్తులు మనోభావంలో దెబ్బతీసిన వారిని చట్టపరంగా శిక్ష తప్పదని కూటమి నాయకులు చెబుతున్నారు. ఏదేమైనా మాజీ టీడీపీ చైర్మన్కు పారకమణి దొంగతనం కేసులో విచారించడం, ఆ తర్వాత అరెస్టుకు సిద్ధమవుతున్నారనే ఊహాగానాలు చెలరేగడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మరింత వేడెక్కిస్తుంది. రానున్న రోజుల్లో ఈ కేసు దర్యాప్తు ఏ దిశగా సాగుతుంది, రాజకీయ వర్గాలపై దాని ప్రభావం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారుతుంది. ఈ మొత్తం వ్యవహారం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందనే భావన కొంతమందిలో బలంగా ఉంది.